రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫౌజీ టీం ఇచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కిక్ ఇచ్చింది. బర్త్డే స్పెషల్ గా రావాల్సిన ది రాజాసాబ్ అప్డేట్ రాకపోవడం కొంతవరకు నిరుత్సాహపరిచింది. ఇలాంటి టైంలో 3 గుడ్ న్యూస్లని ఒకే ఒక బ్యాడ్ న్యూస్ ఇస్తున్నాడు రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అదే స్పిరిట్ లాంచింగ్ డేట్ మార్పు. నిజానికి దసరాకి స్పిరిట్ మూవీ లాంచ్ అవ్వాలి. డిసెంబర్ ఎండ్ లేదంటే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగాలి. ఇది కొత్త డీల్. కానీ ఇప్పుడు ఆ నిర్ణయంలో పెను మార్పులు జరిగాయి. మళ్ళీ ఈ సినిమా లాంచింగ్ 4 నెలలు వెనక్కి వెళ్ళింది. ఇది నిజంగా రెబల్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసే అంశమే. కానీ అక్కడే రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన ట్విస్ట్ ఫ్యాన్స్ ఎనర్జీకి బూస్ట్ ఇస్తోంది. స్పిరిట్ మూవీ కేవలం ఒక కథ కాదని, ఒక భాగంగా వచ్చే సినిమా కానే కాదని తేలింది. అంటే స్పిరిట్ కూడా యానిమల్ పార్క్ లా ఫ్రాంచైజ్ గా మారుతుందా? 2 భాగాలు కాకుండా మరో భాగం తాలూకు నిర్ణయం వల్లే ఈ సినిమా లాంచింగ్ డేట్ మళ్ళీ వాయిదా వేశారా? హావ్ ఎ లుక్. సాదాసీదా హీరోలనే అగ్నిపర్వతంలా పేలిపోయేలే మార్చే సత్తా ఉన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అలాంటిది ఓ పాన్ ఇండియా అగ్నిపర్వతాన్ని హీరోగా తీసుకుంటే ఇక భూమి బద్దలే. అలాంటి కాంబినేషన్ రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ కుదిరింది. స్పిరిట్ ఫైనలైజ్ అయింది. కానీ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడో ఈ ఏడాది బిగినింగ్ లో స్పిరిట్ మూవీ మొదలవ్వాలి. కానీ కాలేదు. ది రాజాసాబ్ ఫౌజీ పుణ్యమాని స్పిరిట్ లాంచ్ అవ్వటమే కష్టమైంది. సందీప్ కూడా తన మూవీ చేసేప్పుడు ప్రభాస్ మరే సినిమా చేయకూడదనే కండిషన్ పెట్టడం కూడా స్పిరిట్ వాయిదాకి కారణంగా కనిపిస్తుంది. ముందే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయడంతో పాటు ప్రభాస్ పోలీస్ పాత్ర కోసం తనని తాను మార్చుకోవాలి. లుక్ మార్పు కోసం టైం కావాలి. అందుకే దసరా వరకు వెయిట్ చేయాలని సందీప్ అనుకున్నాడు. కానీ ది రాజాసాబ్ పెండింగ్ సాంగ్ షూటింగ్ ఇంకా జరుగుతుంది. ఫౌజీ కూడా 40% పెండింగ్ షూటింగ్ అలానే ఉంది. అవన్నీ అయ్యేసరికి మరో 4 నెలలు పట్టేలా ఉంది. అంటే దసరా పోయింది, దీపావళి పోయింది, సంక్రాంతి కూడా పోవాల్సిందేనా? రెబల్ ఫ్యాన్స్ కి వచ్చే ఈ డౌట్ లో న్యాయం ఉంది. కానీ స్పిరిట్ మూవీ వెనక మారిన ఈక్వేషన్ చూస్తే ఫ్యాన్స్ లో పూనకాలు రావటమే మిగిలింది. ఎందుకంటే స్పిరిట్ సింగిల్ స్టోరీ మూవీ కాదు, అలానే 2 భాగాలుగా వచ్చే ప్రాజెక్టు కాదు. ఏకంగా 3 భాగాలు స్పిరిట్ని ప్లాన్ చేశారట. స్పిరిట్కి మరో 2 వెర్షన్స్ చెప్పడం, అవి కూడా నచ్చడంతో వాటిని సీక్వెల్గా మార్చి ఫ్రాంచైజీగా ఫిక్స్ అయిందట ఫిలిం టీం. అందుకే లేట్ అయినా పర్లేదు, సాలిడ్ ప్లానింగ్తో పోవాలని సందీప్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఫైనల్గా స్పిరిట్ మూవీని లాంచ్ చేసేందుకు ఫిబ్రవరి ముహూర్తం చూసుకున్నాడు. డిసెంబర్లోగా ది రాజాసాబ్ పెండింగ్ షూటింగ్, ఫౌజీ షూటింగ్ పూర్తి చేయాలనే కండిషన్ మీద అలా ప్లాన్ చేశారు. జనవరిలో ది రాజాసాబ్ రిలీజ్తో పాటు ఆ నెల ప్రభాస్ రెస్ట్ తీసుకుని ఫిబ్రవరి నుంచి స్పిరిట్ కోసం బరిలోకి దిగుతాడట. అయితే స్పిరిట్ 2 ఎప్పుడు, స్పిరిట్ 3 ఎప్పుడనేది మాత్రం లాంచింగ్ రోజే అనౌన్స్ చేసే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది.